హే గైస్, ఒకే చోట ఒకే కాలనీలో 100 మంది పిల్లలు అండ్ ఒక యువతి కనిపించకుండా పోయారు. 2005 నుండి 2006 మధ్యలో నోయిడాలోని నిటారి అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో వరుసగా పిల్లలు మరియు ఒక యువతి మిస్ అవడం స్టార్ట్ అయింది. మిస్ అయిన పిల్లల తల్లిదండ్రులు పోలీస్ దగ్గరకు పోయినా కూడా అసలు పోలీసులు ఏం పట్టించుకునే లేదు. ఆ కాలనీలోని డ్రైనేజ్ ని క్లీన్ చేస్తుండగా ఆ డ్రైనేజ్ లో హ్యూమన్ బాడీ పార్ట్స్ అండ్ బోన్స్, ఫ్లెష్ కనిపించింది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న హౌస్ నెంబర్ D5 నుంచి వస్తున్నాయని కనుగొన్నారు. ఈ మర్డర్స్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటి అంటే ఆ D5 హౌస్ లో ఉన్న మునిందర్ సింగ్ పాందేర్ మరియు అతని పని మనిషి అయిన సురేందర్ కోహ్లీ వీళ్ళిద్దరే ఈ సీరియల్ కిల్స్ కి కారణమని తెలిసింది. వీళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసింది ఏంటి అంటే వీళ్ళిద్దరు కూడా ఆ శవాలను తీసుకొని ఉడికించి డ్రైనేజ్ లో వేసేవాళ్ళంట. కొన్ని శవాలని వీళ్ళు తిన్నారు కూడా అంట. అండ్ ఇందులో ఆ ఇంట్లో పనిచేస్తున్న సురేందర్ కోహ్లీకి నైక్రోపాలిక్ అనే సైకలాజికల్ వ్యాధి ఉంది అని మానసిక నిపుణులు చెప్పారు. అండ్ ఈ కేసులో వారిద్దరికి కూడా లైఫ్ సెంటెన్స్ పడింది. కానీ అసలు మిస్టరీ ఏంటి అంటే అంతమంది పిల్లలు అండ్ ఒక యువతి మిస్ అయినా కూడా ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు అనేది క్వశ్చన్ మార్క్. ఇలాంటి ఇంకొన్ని క్రైమ్ రహస్యాల కోసం ఈ ఛానల్ ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.